అధ్యాయం 30వ వచనం. అదిగో అమ్మా, మైక్ తీసుకో. చదువు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. యేసు అంటే ఏంది? ఫుట్ వర్క్ లో ఉంచడు మూల భాషలో కింద యేసు అనగా కిందే ఉంది రక్షకుడు అని ఉంటా చూడు. అభిషక్తుడు. యేసు అంటే అభిషక్తుడు, కొన్ని దాంట్లో రక్షకుడు అంటే అలానే లోకా సువార్త 2:11 ఉంటుంది. రక్షకుడు అనే మాట లోకా సువార్త 2:11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. ఇక్కడ యేసు అని ఉంది, అక్కడేమో క్రీస్తు, ప్రభువైన క్రీస్తు. పుట్టక ముందు రక్షకుడు యేసు, పుట్టినాక క్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితము మనందరి కొరకు, సర్వ మానవుల కొరకు, అనగా ఈ భూమి మీద మానవులందరి కొరకు, మానవులు చేసిన అపరాధముల నిమిత్తము, పాపముల నిమిత్తము ఆయన ఆ పాపాన్ని పరిహరింపజేయటానికి, పాపాని కొరకు ఆయన మరణించటానికి మాత్రమే పుట్టాడు పిల్లరా. ఆ పాపాన్ని జయించటానికి, ఆ పాపము చేసిన పాపము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయటానికి ఆయన రక్షకుడుగా పుట్టి ఉన్నాడు పిల్లారా. మానవులు చేసిన పాపం, ఎవరు మానవులు? ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వ చేసినటువంటి పాపాన్ని, ఆ పాపము సర్వ మానవుల మీదకి వచ్చి పాపపు రీతిలో అందరూ కూడా లోకమంతం పాపముతో నిండిపోయి ఉన్నది. కారణం ఏంటంటే పిల్లరా, అపవాదైనటువంటి సాతానుడు లోకాన్ని ఏం చేశాడు? తను వశపరుచుకున్నాడు. ఎట్ట వశపరుచుకున్నాడంటే, ఆదాముని అవ్వని మాయ మాటల ద్వారా మోసగించి వాళ్ళిద్దరిని కూడా బొట్ల వేసుకున్నాడు. వాళ్ళిద్దరిని బొట్ల వేసుకుంటే ఆటోమేటిక్గా వారి యొక్క సంతానమైనటువంటి మనం కూడా ఆటోమేటిక్ బొట్లో ఉన్నట్టే లెక్క. అవునా కాదా? దానికి సామెత ఒకటి ఉంది. తల్లి చేలో మేస్తుంటే దూడ చెప్పు గట్టిని మేసిద్దా అంటారు. నిజమే కదా? తల్లి చేలో మేస్తుంటే దూడ గట్టిని మేసిద్దా అంటే, ఇప్పుడు తల్లిదండ్రులు చేసినటువంటి అతిక్రమమైనటువంటి పాపము నిమిత్తము వారి యొక్క పిల్లలైనటువంటి మనమందరి మీద కూడా ఆ పాపము పరిహరింపబడింది. ఆ పాపాన్ని మనం మోస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆ పండు వారు తిన్నారో, తినిన దినాన్ని చచ్చిపోతామని దేవుడు తెలియపరిచిన రీతిలో ఆ పండు అయితే ఎప్పుడైతే వారి యొక్క నోట్లోకి వెళ్ళిందో, వెంటనే వారి యొక్క మనోనేత్రాలు తెరవబడ్డాయి. అప్పుడు దాకా వాళ్ళు మహిమ వస్త్రాలతో ఉంటే, ఇక ఆ పండు తిన్న వెంటనే ఎలా ఉంది? వాళ్ళకి దిగంబరులుగా ఉన్నామన్న విధానము వాళ్ళకు తెలిసిపోయింది పిల్లారా. ఇది మొత్తం ఎక్కడ ఏర్పడింది? శారీరంలోనే ఆ ప్రక్రియ ఏర్పడింది. వాళ్ళు పండు తింటం ఏందో, వాళ్ళు దిగంబరులుగా తెలిసిపోవటం ఏంటో చూడండి.
ఆ పాపము చేయొద్దన్నటువంటి పాపం అన్నది అనగా ఆజ్ఞ అతిక్రమమైనటువంటి పాపము ఏం చేసింది? వాళ్ళని మొత్తం పాడు చేసింది. దిగంబరులుగా